హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాను. ఇదిగోండి తాడేపల్లిగూడెం అయితే నేను వచ్చానండి బాక్సులు వేసుకెళ్ళడానికి. మరి వేరే స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలండి. లోడ్ అయితే చేస్తున్నాం బండి. ఇదంతా గొడవ చూసారా? ఈ గొడవ అయితే ఖాళీ చేసేస్తున్నామండి. అందుకనని ఇందులో బాక్సులు తాడేపల్లిగూడెం గోడౌన్ ఖాళీ అవుతుంది కదా. ఇది వరకు ఒకసారి వీడియో పెట్టాను, మీకు చూపిస్తానండి. మీకు ఏంట్రా ఓయ్ మాట్లాడుకుంటున్నావేంటి? చూసారండి ఎంత చీకటిగా ఉందో. ఇందులో లైట్లు కూడా లేవు. ఇగో పైన అయితే రేకులకి హోల్స్ అయితే పెట్టామండి. ఈ విధంగానే చీకటిగా ఉందని. ఇందులో పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయి. మరి చూపిస్తాను కనుక ఇది ఏ స్కూల్కి తీసుకెళ్తున్నాను కూడా చూపిస్తాను మీకు. ఇదిగో చూసారా, మొత్తం ఇదంతా చాలా చీకటిగా ఉందండి. మరి ఇదిగో ఇలా బాక్స్లో ఎత్తుకుని వెళ్ళి బండి దగ్గర తీసుకెళ్ళాలండి. లోడ్ చేయాలి. అలాగే ఈ విధంగానే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మరి ఇంత కష్టపడుతూ కూడా వీడియో తీస్తున్నాను. పొద్దునుంచి వీడియో అయితే పెట్టలేదండి నేను. చూసారా నా కష్టానికి ఎంత ఇది ఉందంటే, మరి పిల్లలు పెంచుకోవడానికి తప్పదండి. నెత్తి మీద వాన వచ్చినప్పుడు గొడుగైతే ఎలా కాపుదాలు ఉండాలో మన బిడ్డలకు మనం కూడా అలా కాపుదాలు ఉండాలి కదండి. అందుకే ఇంత కష్టపడతాం ఫ్రెండ్స్. మరి చూసి నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి షేర్ చేయండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. మరి ఇదిగో ఇలా తీసుకుని ఇలా బండిలో లోట్లు అయితే పెట్టాలండి. బాక్సులు అయితే వేసుకుని ఈ విధంగా అయితే మనం అన్లోడ్ పాయింట్కి వెళ్ళాలండి. చూపిస్తాను మీకు. ఇదిగో తాడేపల్లిగూడెం అంటే ఇది మొత్తం పక్కనే శాసమహల్ రోడ్లో జీవి మాల్ కూడా ఉన్నాయండి. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో కోర్ట్ అండి. ఇది పక్కనే జిల్లా కోర్టు కనిపిస్తుంది కదా, ఫైర్ స్టేషన్. అది మాకైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి మా ఊర్లోని. డిమార్ట్ కూడా పెట్టారు కొత్తగానే. అవి అయితే మరి ఇప్పుడు వీడియోలో చూపించలేను కదా. మరి ఓకే ఫ్రెండ్స్. మరి బాక్సులు అయితే 3 స్టేర్లకి అయితే మొయ్యాలండి. చూపిస్తాను మీకు. శ్రీ చైతన్య స్కూల్ అయితే వచ్చేసిందండి. ఇదిగో మొత్తం లోడింగ్ ఎక్కడ అవ్వాలి, ఇక్కడ దిగాలండి. అన్లోడింగ్ బస్సులు చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా బస్సులు ఉన్నాయి. మొత్తం అంతా చూపిస్తాను చూడండి. ఇదిగో చాలా మంది ఉన్నారండి. ఎవరు బస్సు దగ్గర వాళ్ళే నిలబడి ఉన్నారు. చూసారా చాలా పెద్దగా ఉంది కదా స్కూలు. పాయింట్కి వెళ్తుందండి బండి. ఇక్కడ వంటలు చేస్తున్నారు ఆ పక్కనే. చూసారా బీరువాలు చూసారండి లైన్గా ఎన్ని ఉన్నాయో. చెట్టు ఇవ్వండి ప్లాట్లు చూసారా ఎలాగున్నాయో. 3 స్టేర్లు అండి. ఆ 5 స్టేర్కి వెళ్ళాలండి ఇప్పుడు ఈ బాక్సులు. చూసారా ఇదిగో చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు అండి. ఎవరి బస్సు వాళ్ళకే ఉంది. చూపిస్తాను చూడండి. టీచర్లు శ్రీ చైతన్య స్కూలు చూపించాను కదా, అవన్నీ బస్సులే. ఎవరి బస్సు వాళ్ళే ఎక్కేస్తున్నారు. చూసారా కదా మరి ఫ్రెండ్స్. మరి చాలా అంటే చాలా బాగుంటుంది స్కూల్ అండి. ఇది మొత్తం చెట్లు, బిల్డింగ్లు, బస్సులు, పెద్ద స్కూల్ అండి. బాగానే పిల్లలు చాలామంది ఉన్నారు. హాస్టల్ కూడా ఉందండి ఇక్కడ. హాస్టల్ కూడా అయితే ఉందండి. మరి పిల్లలు మరి చదువు విషయంలో చూసారా అంత తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారా. అదిగోండి స్కూలు అదిగోండి చూసారా ఎంతమంది ఉన్నారో కదండి. మరి ఓకే ఫ్రెండ్స్. మరి